చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రగిరి ఓటర్లను వాడుకోవటం మంచిది కాదని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు టీడీపీ నాయకులతో కలిసి నాని మాట్లాడుతూ యలమంద గ్రామంలో జరిగిన మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసు ఘటనను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేసుకోవటాన్ని తప్పుపడుతూ ప్రశ్నించారు. న్యాయ శాస్త్రాన్ని చదివిన అడ్వకేట్ చెవిరెడ్డి ఓ మైనర్ బాలిక కుటుంబ విషయాలను బహిర్గతం చేయటం ఎంతవరకు సబబన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి చెవిరెడ్డి గ్లోబల్ ప్రచారం చేసుకోవటం చెవిరెడ్డికి పరిపాటిగా మారిందన్నారు. 2012లో వచ్చిన పోక్సో చట్టంలోని అంతర్యాలు తెలిసి కూడా చెవిరెడ్డి వ్యవహరించిన తీరును ఎండగట్టారు. రాజకీయమే ఒక గ్లోబల్ ప్రచారం అనేసి అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా. వేరే విషయాలు మా కుటుంబం పైనో ఇంకోరి పైనో చెప్తా ఉండో మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాల. ఒక చిన్న పసి కూన ఇది కూడా నేను యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే ఇటువంటిది బాహ్య ప్రపంచానికి చెప్పకూడదు అని ఉద్దేశంతో ఇన్ని రోజులు పెట్టలా. కానీ గత 3 రోజుల నుంచి చూసుంటారు మీరు, ఒక చిన్న పసిగున మన కూతురు, కుటుంబంలో కూతురు లాంటి పాప, ఆ పాపని ఎక్కడో వాళ్ళ ఇద్దరు స్నేహితుల మధ్య మామూలుగా మాట్లాడుకునే దాన్ని ఎత్తి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడో మీకు అందరు తెలుసు. ఆ సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా గానీ, సాక్షి పేపర్ గానీ, ఆ రోజే వైసీపీ ఎర్రవారిపాలెం మీడియా గానీ, వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో గానీ ఏ విధంగా వచ్చిన సోషల్ మీడియా మీరు చూడొచ్చు. దాన్ని నిన్న ఈ రోజు ప్రభుత్వం పైన అధికారుల పైన గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడు తప్పించి వేరే ఏం లేదు. మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, అయ్యా భాస్కర్ రెడ్డి, అక్కడ జరిగిన సంఘటన ఏమి, నువ్వు చూపించిన సంఘటన ఏమి? 6 గంటల 30 నిమిషాలు సుమారు ఆ పాపని హాస్పిటల్ తీసుకుని వెళ్తే 7 గంటల 30 నిమిషాలు సుమారుగా రెఫరల్ ఎంక్వైరీ చేసి కూడా ఏమి లేదని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని నీ వల్ల తిరుపతి వరకు రావాల్సి వచ్చే పరిస్థితి తెచ్చావు. నువ్వు అంటున్నావు నా పైన రాజకీయ కక్షతో నేను ఎక్కడా మాట్లాడలేదు, పోక్సో యాక్ట్ కట్టారన్నావు. నీకు యాక్ట్ గురించి తెలిసిన 2012లో ఆ యాక్ట్ వచ్చింది, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012లో వచ్చింది. దాని ప్రకారం 18 సంవత్సరాల లోపల ఉన్న ఎవరికైనా యువతకి ఇట్లా జరిగితే మైనర్ బాలిక కింద పరిగణలో తీసుకుని ఆ కుటుంబ సభ్యుల వివరాలు కూడా బయట చెప్పకూడదు. నువ్వు చేసింది ఏం చేసావు? నాకు ఫోన్ చేశారన్నావు. ఆ రోజు హాస్పిటల్ అయిన వెంటనే నీకు సంబంధించిన మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు నీకు ఫోన్ చేస్తే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళావు, నువ్వు పరామర్శించావు. ఒక మైనర్ బాలిక జరిగినప్పుడు హాస్పిటల్ వెళ్ళొచ్చిన ఒకసారి మీరు మీడియా సోదరులు కూడా ఆలోచించండి. నేను కూడా వెళ్ళి ఆ రోజు ఎర్రవారిపాలెం దగ్గర ఒక పెట్రోల్ బంక్ లో వెహికల్ లో కూర్చొని నేను మాట్లాడినా. అక్కడికి వెళ్ళా, ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఎవరు గాని చేయకూడదు అనేది. యాక్ట్ అనేది పక్కున్న సభ్య సమాజం అందరూ మన అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, మన బిడ్డలు అనుకోవాలి. రాజకీయం కోసం ప్రవర్తించేది తప్పని ఉద్దేశంతో నేను ఆ రోజు వెహికల్లోనే కూర్చొని మా నాయకులతో మాట్లాడి నేను అక్కడికి వెళ్ళా. నువ్వేం చేసావు? ఇమీడియట్ గా వెళ్ళావు, ఇమీడియట్ గా వెళ్ళి ఫోటోలు పెట్టావు. ఒక హాస్పిటల్లో ఉండే ఒక చిన్న మైనర్ బాలిక, ఒక దళిత బాలిక, అది ఎవరైనా ఉండి ఒక మైనర్ బాలిక నీ సోషల్ మీడియాలో పెట్టొచ్చునా? ఈ విధంగా పెట్టి ఈ రోజు నేను నీతి నిజాయితీ ఫస్ట్ ఫోటో నేను నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నావు, నీ మీడియా గ్రూప్ లో పెట్టొచ్చునా? దీని తర్వాత ఏం చేసావు? ఆ రోజు రాత్రి సరే అధికారులు నువ్వు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ఎందుకు అని చెప్పి హాస్పిటల్ తెస్తే మరుసటి రోజు ఉదయం నీ వైసీపీ నాయకులందరూ హాస్పిటల్కి పంపించావు. వైసీపీకి సంబంధించిన అందరిని పంపించి ఈ విధంగా ధర్నా చేపించావు. నీ పేపర్లోనే వచ్చింది, ఇది నీ మీడియా సాక్షిలోనే. అంటే ఒక ఫోక్స్ యాక్ట్ దీన్ని వర్తించదా? కుటుంబ సభ్యులు వేయాల్సిన పనిలా ఇది వర్తించదా? ఈ విధంగా నువ్వు చేసింది ఏమి రాశారు చదవండి మీరే. మరో బాలిక పైన అఘాయిత్యం, సాక్షి పేపర్ చూడండి, మెయిన్ హెడ్డింగ్ చేయించిన ఈ విధంగా. నీకైనా నాకైనా ఒక పాప కూతురుంటే ఈ విధంగా చేస్తామా మనం? ఒకసారి ఆలోచించాలి. ఫోక్సో యాక్ట్ ప్రకారం తల్లిదండ్రుల వివరాలు కూడా వెల్లడించకూడదు, కానీ నువ్వు వెల్లడించావు. ఈ రోజు నీ పైన కేసు కట్టారంటా ఉండవు, 20 రోజుల తర్వాత అన్నావు. 20 రోజులుగా చూసుకో, 5వ తారీఖే కట్టారు నీ పైన పోలీస్ డిపార్ట్మెంట్. 5వ తారీఖే ఉంది నీ పైన. 4వ తారీఖు జరిగితే 5వ తారీఖే నీ పైన కేసు కట్టుండారు. దాని తర్వాత అతని కుటుంబ సభ్యులు ఇచ్చారు. అతని కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారే ఇచ్చుండారు. ఆల్రెడీ 5వ తేదీ నీ పైన అయింది. ఎందుకు అసత్యాలు ప్రచారం చేసుకుంటూ నీ ఉనికిని, నీ రాజకీయ ఉనికి కోసం ఆ రోజుల్లో నీ మాటలు నమ్మి వైసీపీ నాయకులు వచ్చి రోడ్డుకు వచ్చి ఈ రోజు అబస్పాలయ్యారు. సంబంధం లేని చోట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారంట. ఆయన కూడా నీ కథ తెలుసుకొని ఇదేం జరగలేదని ఆ రోజున అక్కడికి వచ్చిన హాస్పిటల్కి వచ్చిన వైసీపీ నాయకులు చెప్పినట్లుంది. ఇమీడియట్ గా ఆయన క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ వచ్చుంటే జనాల ముందు ఏమైంటో. నీకు 24 గంటలు రాజకీయమే. స్త్రీ అంటే నీకు విలువ లేదు. ఈ రోజు ఒక పాప పైన మాట్లాడుతున్నావు. మీ మీడియా సోదరులకు కూడా తెలుసు అతనికి స్త్రీ పైన విలువ లేదనేది. గత 2 నెలల ముందు చూసుంటారు. మా భార్య పైన, మా సతీమైన పైన కూడా ఏ విధంగా అతని సొంత నెంబర్ నుంచి మీడియాకు పంపించాడు మీకు అందరూ తెలుసు. అయినా అడగల. అంటే స్త్రీకి ఒక చిన్న పార్టీ ఉండొచ్చు, పెద్ద స్త్రీ ఉండొచ్చు. మహిళ అంటే భారతదేశంలో మనకి అక్క, చెల్లి, అమ్మ అందరితో సమానం అనుకుంటాం.
కానీ నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు. ఈ రోజు గెలుపు ఓటములను సహజం. నేను కూడా గతంలో ఓడిపోయా. ఏ రోజు నేను ఇట్లా ప్రవర్తించలా. నువ్వు చేసిన అవినీతి పైన 2023 నుంచి పోరాటం చేశాం. ఏ రోజు లేనిపోయిన నిందలు నీ పైన ఇలా నువ్వు ఎన్నో చేసావు. పాపం చాలా మంది అధికారులు బలిబస్ అవుతున్నారు. తుడాలో బలిపస్ అవుతా ఉన్నారు. కొందరు ఇనాముకు సంబంధించిన డీటెయిల్ ఎవరు ఉన్నట్టు వాళ్ళు బలిపస్ అవుతా ఉన్నారు. చాలా మంది బలిపస్ అవుతున్నారు. ఈ రోజు నేను ఆ విధంగా ఎప్పుడు ప్రవర్తించను కూడా. ఎందుకు? నీ రాజకీయం కోసం, నీ ఉనికి కోసం చంద్రగిరి ప్రజల యొక్క పరువును ఎందుకు తీస్తా ఉండవు? నేను 5 ఏళ్ళు ఏ రోజు చంద్రగిరి ప్రజల పరువు తీలా, రాష్ట్ర వ్యాప్తం ఎక్కిలా. నీ వల్ల ఈ రోజు రాష్ట్రం మొత్తం చంద్రగిరి పరువు తీసావు. చంద్రగిరిలో నీకు ఓటేసి 2 సార్లు గెలిపించిన దానికి ఇదే నువ్వు చేసే పని? ఇదే చెప్పండి మీ ద్వారా అడుగుతున్నా భాస్కర్ రెడ్డిని.